హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంటి వంట గోంగూర అండి. 2 కట్టలు గోంగూర శుభ్రంగా కడుక్కున్నాను. ఇక్కడ టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రం కడుక్కుని కట్ చేసి ఒక కడాయిలో వేసాను. ఎక్కడ ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు. ఆ గోంగూరను కూడా పైన వేసేసాను. తర్వాత అరగంట నానబెట్టినటువంటి శనగపప్పును కూడా వేసాను. కర్రీకి సరిపడా కల్లుప్పు కూడా వేసేసానండి. తర్వాత ఆవిరితోనే ఉడికిపోతుందండి. గోంగూరలో వచ్చే వాటర్, టమాటోస్లో వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. ఉడికిపోయిన గోంగూరను మనం పప్పు గుత్తో మెదిపి ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ఆయిల్ వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎండుమిర్చి, ఆనియన్స్, ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేయండి. తర్వాత మనం మెదిపినటువంటి గోంగూర వేసేయడమే. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోతే ఈ టైంలో చూసి వేసుకోండి. నేను తాలింపులో చెప్పడం మర్చిపోయాను, 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తానండి. మీరు కూడా వేసుకోండి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర. అబ్బా, టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అమేజింగ్.